ఈ ట్రిప్ మా హోమ్ టౌన్ ఒంగోలు నుంచి స్టార్ట్ చేసాము. చెన్నై నియర్ బై ఉన్న తిరువళ్ళూరు అండ్ మహాబలిపురం కవర్ చేద్దాం అనుకున్నాము. తిరువళ్ళూరు వచ్చేసి వీర్రాఘవ స్వామి అని చెప్పి చాలా ఫేమస్. సో అక్కడ ఇంట్లో వాళ్ళకి మొక్కు ఉంది పిల్లలకి గుండు చేయించాలని. సో అందువల్ల ఆ ప్లేస్ అండ్ మహాబలిపురం కూడా కవర్ చేద్దాం అనుకున్నాం, నియర్ బై ఉంది అని. సో ఒంగోలు నుంచి మా కారులో చెన్నై నియర్ బై ఉన్న తిరువళ్ళూరు ఫస్ట్ కవర్ చేద్దాం అనుకున్నాము. అరౌండ్ 6 అవర్స్ జర్నీ తర్వాత ఆఫ్టర్నూన్ 12:30కి తిరువళ్ళూరు రీచ్ అయ్యాము. ఇది అరౌండ్ 40 కిలోమీటర్స్ చెన్నై ఉంటుంది. చెన్నై టచ్ చేయాల్సిన అవసరం లేదు సిటీని. లేదా తిరుపతి వయా తిరుత్తని అయినా సరే మనం తిరువళ్ళూరు రీచ్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి వీరరాఘవ స్వామి అని చెప్పేసి చాలా ఫేమస్ టెంపుల్, లార్డ్ విష్ణు రిజంబ్లెన్స్. మేము ప్రాపర్గా టైమ్స్ చెక్ చేసుకోలేదు. అరౌండ్ 12 o'clockకి ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు అండ్ 4 o'clockకి అగైన్ ఓపెన్ చేస్తారు. సో ఈ గ్యాప్లో ఎనీవే మనము కళ్యాణకట్టులో గుండు అయి కొట్టించుకోవాలి కాబట్టి ఈ టెంపుల్ పక్కన పెద్ద కోనేరు ఉంది, దాని పక్కన కార్ పార్కింగ్ ఏరియా ఉంది. సో అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ కంప్లీట్ చేసుకొని అగైన్ టెంపుల్ నియర్ బై ఉన్న కళ్యాణకట్టుకు వచ్చాము. ఈ పాండ్ చాలా మ్యాసివ్గా ఉంది టెంపుల్ ట్యాంక్. ఈ కోనేరు అరౌండ్ 7 acresలో స్ప్రెడ్ అయింది. చాలామంది ఈ కోనేరులో స్నానం కూడా చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్లీ వన్స్ స్వామిని అలా ఊరేగిస్తారు ఈ కోనేరులో. ఇది అది స్పెషాలిటీ. టెంపుల్ విజిట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఫ్యామిలీలో మొక్కున్నారు లైక్ ఇలా పిల్లలకి గుండు చేయించాలి అని, అందువల్ల ఆ పర్టికులర్ థింగ్ని కంప్లీట్ చేశాము. సో తర్వాత బాత్ చేసి టెంపుల్ విజిట్ చేయాలనుకున్నాము, ఎందుకంటే అరౌండ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు కాబట్టి. బట్ ఇక్కడ అంత ఫెసిలిటీస్ అయితే అంత సూపర్బ్గా అనిపించలేదు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఎక్కడైతే బాత్ వాళ్ళు ఫెసిలిటీస్ క్రియేట్ చేశారో అది వచ్చేసి ఒక మసీదులో క్రియేట్ చేశారు ఆ బాత్ చేసే ఫెసిలిటీ. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్గా అనిపించింది, ఎక్కడ చూడలేదు ఇది. అండ్ ఆ మసీదులో వెళ్ళి మనము రిఫ్రెష్ అయ్యి అక్కడ స్నానాలు చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చి టెంపుల్ విజిట్కి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్లోని స్వామిని వైద్య వీరరాఘవ పెరుమాల్ అని కూడా అంటారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటి అంటే స్పిరిచువల్గా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే సుప్రీం డివైన్ డాక్టర్ అని, లైక్ ఏదైనా క్యూర్ అవుతుంది మెంటల్ డిస్ట్రెస్ ఆర్ ఫిజికల్ ఇల్నెస్ కానీ లేకపోతే ఏదైనా సర్జరీస్కి వెళ్తున్నా అలా బిలీవ్ చేసి చాలామంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారంట ఈ ప్లేస్ని. ఎగ్జాక్ట్ 4కి టెంపుల్ రీచ్ అయ్యాము. ఇక్కడ స్వామి స్పెషాలిటీ ఏంటి అంటే రిక్లైనింగ్ పొజిషన్లో స్లీపింగ్ పొజిషన్లో ఉన్నట్లు ఉంటుంది. భుజంగా సైనం అనే ఒక పొజిషన్లో ఉంటారు, అది ఇక్కడ ఇంపార్టెన్స్. లార్డ్ విష్ణు ఇలా పడుకొని ఉంటారు. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి చాలామంది కోనేరులో బెల్లం అండ్ సాల్ట్ వేసి ప్రేయర్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇంతటితో టెంపుల్ విజిట్ క్లోజ్ చేసుకొని తిరువళ్ళూరు నుంచి మహాబలిపురం వెళ్ళాము, అరౌండ్ 1.5 hour డిస్టెన్స్. సో నైట్ స్టే వచ్చేసి మహాబలిపురంలో చేయాలనుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ విజిట్ చేయాలని. సో మహాబలిపురంలో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, షోర్ టెంపుల్, బీచ్, ఫైరద, లైట్ హౌస్ అని. సో ఇలా డిపెండ్స్ అపాన్ టైం మనం విజిట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. మహాబలిపురంలో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ప్లాన్ చేసుకుంది ఏంటి అంటే సన్ రైజ్ చూడాలనుకున్నాము, ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ ప్లేస్ని. దానికోసం మేము మహాబలిపురం బీచ్కి వచ్చాము. సో ఈ మహాబలిపురం బీచ్లోనే షోర్ టెంపుల్ కూడా ఉంటుంది. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి అరౌండ్ 100 rupees ఛార్జ్ చేశారు వాళ్ళు పార్కింగ్కి. అక్కడ నుంచి కొంచెం వాకబుల్లో వస్తే ఈ బీచ్ అప్పటికే చాలామంది ఇలా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సన్ రైజ్ అనేది చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, కామ్ మార్నింగ్స్ చాలా సూపర్బ్గా అనిపించింది. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము, పిల్లలు ఆ బీచ్లో అలా వైబ్ అవుతూ అండ్ మేము కూడా వాళ్ళతో అలా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తూ అరౌండ్ ఒక 2 hours టైం స్పెండ్ చేసాము ఆ బీచ్లో. బీచ్ అయితే అంత సూపర్బ్ క్లీన్గా అనిపించలేదు కానీ బట్ ఫొటోస్ దిగడానికి మాత్రం సూపర్బ్ స్పాట్స్ కనిపించాయి చాలా. కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి బీచ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ ప్లేసెస్ విజిట్ చేద్దామని అగైన్ స్టార్ట్ అయ్యాము. సో అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ ఫైరద అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. సో అది చాలా ఆర్కిటెక్చరల్ పరంగా వెరీ ఓల్డ్ 6th or 7th centuryలో బిల్డ్ చేసిన కన్స్ట్రక్షన్స్ ఇవి. అక్కడ అరౌండ్ ఒక 1 hour టైం పట్టింది తిరగడానికి. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ విజిట్ చేయాలనుకున్న ప్లేస్ వచ్చేసి షోర్ టెంపుల్. సో మహాబలిపురంలో వన్ ఆఫ్ ద మెయిన్ విజిటింగ్ ప్లేసెస్లో ఈ షోర్ టెంపుల్ ఒకటి.
ఈ టెంపుల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే సముద్రానికి ఆనుకొని ఆల్మోస్ట్ మనం సముద్రంలోనే ఉన్నట్లు ఉంటుంది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది. అరౌండ్ 8th సెంచరీలో పల్లవ డైనెస్టీలో పల్లవ సామ్రాజ్యంలో అది బిల్డ్ చేశారంట. 2004 సునామీని కూడా తట్టుకొని ఈ షోర్ టెంపుల్ అలానే ఉండిందంట. లైక్ టోటల్ గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఓల్డ్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది. లైక్ ఈ చుట్టూరు ఆ గుడి చుట్టూరు నందులు ఉంటాయి ప్లేస్ చేసి. అండ్ ఇక్కడ టోటల్ శివుడు అండ్ మహావిష్ణువు కూడా ఉంటారంట. శివుడు శివలింగం ఉంది అండ్ ఆల్సో సేమ్ టైం శివ స్టాచ్యూ కూడా ఉంది. ఈ సన్ రైజ్ అనేది మార్నింగ్ స్టాచ్యూని తాకుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరౌండ్ ఒక 2 hours టైం స్పెండ్ చేసాము. లైక్ ఆ వాక్ అనేది ఎక్కువ ఉంటుంది చూడడానికి ఆ ప్లేసెస్ అలా. సో ఇక్కడ అనదర్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఒక టికెట్ మీద మనం ఆ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. బట్ మాకు తెలియక డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టికెట్స్ తీసుకున్నాం. లైక్ పంచరథ, బటర్ బాల్ అండ్ ఇవన్నీ ఒక టికెట్ మీదే మనం కవర్ చేయొచ్చు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మహాబలిపురం లైట్ హౌస్ అండ్ కృష్ణాస్ బటర్ బాల్ అని లైక్ ఇలా డిఫరెంట్ థింగ్స్ అవన్నీ కవర్ చేసుకోవచ్చు. 1 full day సరిపోతుంది మహాబలిపురం కవర్ చేయడానికి. మేము కొన్ని కవర్ చేసి కొన్ని స్కిప్ చేసి అక్కడి నుంచి మహాబలిపురం నుంచి మా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. సో అది వచ్చేసి మహాబలిపురం నుంచి అరౌండ్ ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంది. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అంటారు. వరాహ అవతారంలో ఉంటారు స్వామి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవరైతే పెళ్లి కాలేదో వాళ్ళు వచ్చేసి లాంగ్ స్టాండింగ్ పెళ్లి కావాలనుకుంటున్న వాళ్ళు, డిఫరెంట్ కోరికలు ఉన్న వాళ్ళు, పిల్లలు అండ్ జాబ్స్ అని ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మెల్లో ఒక మాల వేస్తారంట. ఆ పర్టికులర్ మాల వేసిన తర్వాత పూజ చేయించుకొని ఆ పర్టికులర్ వాళ్ళ కోరిక ఏదైతే తీరుతుందో లైక్ పెళ్ళైన వాళ్ళు కానీ డిఫరెంట్ కోరికలు ఉన్న వాళ్ళు తిరిగి ప్రూఫ్ కింద వాళ్ళ కోరిక వాళ్ళకి నెరవేరితే అది ఒకవేళ మాల ఎండిపోయినా సరే 3 monthsలో కనుక అయితే ఇక్కడికి వచ్చేసి మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయాలంట అని వాళ్ళు చెప్తా ఉంటారు. నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి నిత్య కళ్యాణ్ పెరుమాళ్ టెంపుల్కి వెరీ నియర్ బై కోవలం బీచ్ అని ఉంది. దాన్ని కూడా విజిట్ చేద్దాం అనుకున్నాము. ఇది కూడా మా ఇనీషియల్ లిస్ట్లో లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇది కనిపించింది. బట్ ఈ కోవలం బీచ్ కంటే కూడా కోవలం బీచ్ పక్కనే బ్లూ ఫ్లాగ్ బీచ్ అని ఉంది. ఇది మాత్రం మస్ట్గా విజిట్ చేయాలని చెప్తాను. మేమైతే లైక్ ఇనీషియల్గా ఇక్కడ ఉందని తెలియదు, లేదంటే ఇక్కడ ఇంకా క్వాలిటీ ఆఫ్ టైం బాగా స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది. బ్లూ ఫ్లాగ్ ఇచ్చేది అంటేనే లైక్ చాలా క్లీనెస్ట్ బీచ్లకి ఇస్తారు ఇండియాలో. మహాబలిపురం బీచెస్ కంటే కూడా ఇక్కడికి వచ్చి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయొచ్చు. ఫుడ్ అనేది కొంచెం లిమిటెడ్ ఉంది, బట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కానీ, లైక్ క్లీనెస్ట్ ప్లేస్ అండ్ శాండ్ బీచెస్ కానీ సూపర్గా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్, మస్ట్ విజిట్ అని చెప్తాను. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి చెన్నై సిటీని టచ్ చేయకుండా అవుట్స్కట్స్ నుంచి అలా డ్రైవ్ బ్యాక్ మా నేటివ్కి వెళ్తున్న ప్లేస్లో లైక్ సూలూరుపేట అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ చెంగాలమ్మ టెంపుల్ అని చాలా ఫేమస్ అంట. సో ఎనీవే ఆన్ ద వే వెళ్తున్నాం కాబట్టి అది కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఈ పర్టికులర్ ప్లేస్కి అరౌండ్ ఈవినింగ్ రీచ్ అయ్యాము, అరౌండ్ 5:30-6 o'clockకి. సో ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంట. యాజ్ పర్ ట్రెడిషన్ అండ్ హిస్టరీ, ఇస్రోలో శాటిలైట్ లాంచ్ చేసే ముందు బ్లెస్సింగ్స్ కోసం కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారంట. సో ఈ టెంపుల్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అరౌండ్ ఒక 1 hour టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి బ్యాక్ టు మా నేటివ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇలా 2 days కంప్లీట్ జర్నీలో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసి ఇంతటితో ట్రిప్ క్లోజ్ చేసాము.